హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాష్ మూన్షన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ మెసేజ్ ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవ్వాలి, వారికి కూడా హెల్ప్ అవ్వాలి. సో కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే క్లెయిమ్ చేయని వారు క్లెయిమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మీకు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోవచ్చు. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి ఈ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే? అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు. మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఓకేనా? మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. హెల్దీ చాయిస్, లవ్ సింబల్ వచ్చిందండి, చెప్తాను. ఎంగేజ్మెంట్ రింగ్స్, కెమెరా, ఇక్కడ బ్లూవింగ్ కీస్ అని వచ్చింది. కీ ఆన్ ఏ రింగ్, సోల్మేట్, బ్యూటిఫుల్, నాట్ ఎండ్, అసెండింగ్, ద రన్నర్. బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఏమొచ్చింది? డేట్ అండి. ఓకే, చెప్తాను. వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకేనా? హెల్దీ చాయిస్ కార్డ్కి క్లారిఫికేషన్ చూడవే. ఇక్కడ హెల్దీ చాయిస్ అంటే ఇక్కడ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అండ్ బీయింగ్ హ్యాపీయర్ లవ్ లైఫ్. ఓకే, ఆ కార్డ్కి మనం టారో నుంచి ఎలాంటి కార్డ్ అయితే క్లారిఫికేషన్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, చూడండి దీనికి కనెక్టెడ్గానే వచ్చింది కార్డ్ అండి. ఓకే, మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ హెల్దీ చాయిస్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్. ఓకే, ఇక్కడ మీరు మానసికంగా ఏదో విషయంగా చాలామంది మీరు బాధపడుతున్నారనమాట. ఓకే, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ నువ్వు నీ సెల్ఫ్ కేర్ మీద మీరు ఫోకస్ చేయు, సెల్ఫ్ లవ్ చేసుకో. నేను అందరు ఇష్టపడాలి లేదా మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడాలి అని మిమ్మల్ని పదే పదే మీరు చేంజ్ చేసుకోవడము, ఆ పర్సన్ గురించి మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడము, తన వెంబడ పరిగెత్తడము, తనని చేసేయడము, తనకి కాల్ చేయడము, అలా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు పొడగొట్టుకుంటున్నారనమాట. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే నువ్వు అలా చేయకు. ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో అండ్ సెల్ఫ్ లవ్ ఇంప్రూవ్ చేసుకో అండ్ సెల్ఫ్ కేర్. ఓకే, నీ సెల్ఫ్ కేర్ అనేది నువ్వు తీసుకో. నీ గురించి ఎవరు ఆలోచించరు. ఇక్కడ పర్సన్ మీ సోల్మేటే, కానీ తను మీ గురించి ఆలోచించేంత మంచి మనసు ఉన్న పర్సన్ అయితే కాదు. ఓకే, తన విషయంలో తను సోల్మేట్ అయినప్పటికీ తన విషయంలో మీ మనసు గాయపడుతుంది. ఓకేనా? కాబట్టి ఫస్ట్ నువ్వు నీ గురించి నువ్వు ఆలోచించిన తర్వాత నీ పర్సన్ గురించి నువ్వు ఆలోచించు. ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో. నీ లవ్ లైఫ్ ఎక్కడికి వెళ్ళదు, ఆ పర్సన్ కూడా ఎక్కడికి పారిపోరు, తను అక్కడే ఉంటారు. ఫస్ట్ నువ్వు చేంజ్ అవ్వు, నువ్వు హీల్ అవ్వు, నువ్వు స్ట్రాంగ్ అవ్వు, నువ్వు ధైర్యాన్ని కూడగట్టుకో, నీ ఎనర్జీ లెవెల్ పెంచుకో, తర్వాత నీ లవ్ లైఫ్ గురించి ఆలోచించు అని లాస్ట్ లైన్ చెప్పారనమాట. ఓకే,
నేను కూడా అదే ప్రతిరోజు రీడింగ్లో చెప్తానండి. ఎందుకంటే మీరందరూ మారాలి. ఒక పర్సన్ చేతిలో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకూడదు. మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటే దూరంగా పారిపోవాలి అని అనుకున్న పర్సన్ మీ చుట్టూ తిరుగుతారనమాట. ఏడిపోయి మీ ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుందండి. ఓకేనా? ఫస్ట్ మీరు మేబీ మీ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ మీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, మంచి మంచి ఫుడ్ తీసుకోవడము, జిమ్కి వెళ్ళడము, వాకింగ్ చేయడము, ఫ్రెండ్స్ హ్యాపీగా టైం స్పెండ్ చేయడము, అలా మీరు మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎప్పుడు పర్సన్ గురించే ఆలోచించి పర్సన్తోనే వెళ్ళాలి బయటికి, పర్సన్తోనే హ్యాపీనెస్ కావాలి, వేరే ఇంకెవ్వరు వద్దు అని అనుకోకూడదు అనమాట. ఓకే, మీరు ఎప్పుడు అందరినీ దూరం పెట్టేసి పర్సన్తోనే హ్యాపీనెస్ ఉంటుందని మీరు తన వెంబడ పరిగెడతా ఉంటే ఆ పర్సన్ ఏమో మిమ్మల్ని దూరం పెట్టి తను దూరంగా పారిపోవాలనుకుంటున్నారు. సో అదే చెప్తున్నారనమాట యూనివర్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ హై పాత్ లవ్ ఈజ్ కమింగ్, సర్ప్రైజ్ అండ్ ఇన్విటేషన్ అండ్ స్టక్ బై లవ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఈ కార్డ్ని మనం క్లారిఫికేషన్ చేద్దాం. రీయూనియన్. ఓకే, ఇక్కడ ప్రజెంట్ మీ లవ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది స్టక్ అయిపోయి ఉంది, కానీ అతి తొందరలోనే నీ పర్సన్, నువ్వు కోరుకున్న పర్సన్, నీ లవ్ అనేది నీ దగ్గరికి చేరుతుంది. లేదా మీ చుట్టూ ఉన్న వారి లవ్ అనేది మీరు పొందాలనుకుంటున్నారా? అంటే వారి వైపు నుంచి ప్రేమ, అభిమానాలు మీరు కోరుకుంటున్నారా? లేదా మీ మనసులో ఉన్న పర్సన్ వైపు నుంచే మీరు లవ్, అఫెక్షన్ అండ్ తన కేరింగ్, తన లవ్ గురించి మీరు వెయిట్ చేస్తున్నట్లయితే అతి తొందరలోనే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది స్టక్ అయిపోయి ఉంది. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కార్డ్కి రిలేటెడ్గా ఇక్కడ రీయూనియన్ వచ్చింది అండ్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కదా. యాక్షన్ తీసుకుంటారు కానీ కొంచెం టైం పడుతుంది. మేబీ 3-4 days పట్టచ్చు కదా. కాబట్టి అనవసరంగా మీరు టెన్షన్ పడకండి. ఏది రావాలని ఉంటుందో అదే వస్తుంది, ఏది పోవాలనిపిస్తుందో అది పోతుంది. దేని మీద ఎక్కువగా హోప్ అనేది పెట్టుకోకండి, ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు. మీ లవ్ లైఫ్ ఇక్కడ వస్తారు, డెఫినెట్లీ వస్తుంది. ఆ పర్సన్ వైపు నుంచి మీరు ఇక్కడ సర్ప్రైజ్ కూడా రిసీవ్ చేసుకుంటారు, ఇన్విటేషన్ కూడా రిసీవ్ చేసుకుంటారు. మేబీ పర్సన్ ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లో ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కానివ్వండి, ఏదైనా అకేషన్ వాటిలో ఈ పర్సన్ మిమ్మల్ని తను ఇన్వైట్ చేయడం జరగబోతుంది అనమాట. మేబీ తను ఇన్వైట్ చేయకపోయినా తన ఫ్యామిలీ మెంబర్స్ తరపున మీకు ఇన్విటేషన్ రావడం కానివ్వండి, సర్ప్రైజ్ రావడం కానివ్వండి, లేదా ఏదో ఒక పర్పస్గా ఈ పర్సన్ వైపు నుంచి మీకు సర్ప్రైజ్ అండ్ ఇన్విటేషన్ అనేది రాబోతుంది అనమాట. సో కాబట్టి మీరు టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి. మీ మనసు ఎంత గందరగోళంగా ఉంటుందో ఆ గందరగోళం అంతా ఈ పర్సన్ తన మనసుకి చేరుతుంది, తను గందరగోళానికి గురవుతారనమాట. అప్పుడు తను ఇంకా ఏదో అనిపిస్తుంది, ఏదైనా చెడు జరుగుతుందా, ఏదైనా రిస్క్లో పడతామా అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ దూరంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు పీస్ఫుల్గా ఉండండి. మీ మనసు గందరగోళానికి గురవుతుంది అని అనుకుంటే మీరు మెడిటేషన్ చేసుకోండి డైలీ 5 minutes అండి. ఓకేనా? ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎంగేజ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ చూడండి, ఎంగేజ్మెంట్ రింగ్ అంట అండ్ ఇక్కడ 6 of Wands. 6 of Wands టారో నుంచి మనకి ఏమి రిప్రజెంట్ చేస్తుంది మీకు తెలుసు కదా. మీ పాస్ట్ పర్సన్ ఈ రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ నిర్ణయం తీసుకుంటారనమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్ రింగ్ అని వచ్చింది. ఓకే, హయ్యర్ కమిట్మెంట్, ఎంటరింగ్ అండ్ పార్ట్నర్షిప్ అండ్ యూనియన్ అండ్ కంప్లీషన్. ఓకే, సో పర్సన్
చాలా పెద్ద ఆఫర్తోనే తను వస్తున్నారు, మీకు ఏదో బిగ్ కమిట్మెంట్ తీసుకునే తను వస్తున్నారు. యూనియన్ జరగబోతుంది. ఈ పర్సన్ సక్సెస్ఫుల్గా ఈ రిలేషన్షిప్ని తను ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటారు. డెఫినెట్లీ తను చేంజ్ అవుతారు నియర్ ఫ్యూచర్. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. నా పర్సన్ దూరం అయిపోయారండి, తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారండి అని మీరు అస్సలే అనుకోకండి. తన మనసులో తను బయట చెప్పలేనిది, బయట చెప్పుకోకూడనివి చాలా బాధలు ఉన్నాయండి తన మనసులో. తన మనసులో ఇక్కడ మీరు ఉన్నారు అండ్ అతి తొందరలోనే ఈ పర్సన్ విషయంలో నిర్ణయం తీసుకుంటాను అని గట్టి కాన్ఫిడెన్స్ ఈ పర్సన్కి ఉంది. కాబట్టి తను కామ్గా అండ్ సైలెంట్గా ఉంటున్నారనమాట. మీలాగా తను టెన్షన్ పడడము అండ్ ఏడవడము అలా తను చేయడం లేదు. తనకి తెలుసు అతి తొందరలోనే ఈ పర్సన్ని నేను చేరుకుంటాను అని ఈ పర్సన్కి నమ్మకం ఉంది. కాబట్టి తను చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు. మీరు కూడా అంతే కాన్ఫిడెంట్తో మీరు ఉండండి. నేను ఏదో ఒక రోజు నా పర్సన్ని నేను చేరుకుంటాము, ఇద్దరం కలిసి ఉంటాము, మా రిలేషన్ హ్యాపీగా ఉంటుంది అని మీరు కాన్ఫిడెంట్తో ఉండాలన్నమాట. మీ కాన్ఫిడెన్సీ మిమ్మల్ని గెలిపిస్తుందండి. మీ సంకల్ప బలమే మిమ్మల్ని గెలిపిస్తుందన్నమాట. చాలా కాన్ఫిడెంట్గా ఉండాలన్నమాట. ఈ పర్సన్ ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికే వస్తారు. మేమిద్దరం కలిసే ఉంటాము ఫ్యూచర్లో, మేము విడిపోము అనే ఆ గట్టి నమ్మకం ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా సరే మీ దగ్గరికి తనని లాక్కొచ్చి యూనివర్స్ పడేస్తారనమాట. కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. నేను ప్రతి రీడింగ్లో చెప్తాను, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ పర్సన్ని అయస్కాంతం లాగా గ్రాప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మీ పర్సన్ అతి తొందరలోనే తను చాలా పెద్ద కమిట్మెంట్ అండ్ యూనియన్, ఈ పర్సన్ వైపు నుంచి మీకు పెద్ద కమిట్మెంట్ కావాలి. అది లైఫ్ లాంగ్ ఈ పర్సన్ మీతో ఉండే విధంగా అని మీరు కోరుకుంటున్నారు కదా. ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ అనేది వచ్చింది, మీరు కోరుకునేది కూడా అదే కదా. సో అదే వస్తుంది, దీనిని మీరు రిసీవ్ చేసుకోండి మీ లైఫ్లో. మేనిఫెస్టింగ్ తెలుసు కదా మీకు, మీరు గట్టిగా సంకల్పించుకోండి. అది మీ మనసులో వెళ్ళిపోయిన తర్వాత మీకు మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి. తప్పకుండా ఈ పర్సన్ మీ వైపు వస్తారు అండ్ చాలా అట్రాక్ట్ కూడా అవుతారు మీకు అనేదే చూపిస్తుంది. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఈ పర్సన్ ఇక్కడ మీలో ఒక మదర్ నేచర్ అనేది పర్సన్ చూస్తున్నారనమాట. మీలో ఒక అమ్మతనాన్ని తను చూస్తున్నారు. ఈ పర్సన్ ఇన్ని రోజులు యాక్షన్ తీసుకోకపోవడానికి మెయిన్ కారణం ఏంటిదంటే తను ఏంటంటే ఈ పర్సన్ ఎనర్జీ చాలా హైలో ఉంది, సో తనని నేను మెప్పించగలనా, తనతో మాట్లాడగలనా, అంత ధైర్యం ఈ పర్సన్ విషయంలో నేను చేయగలనా అనే ఆలోచన ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం వలన మీరు చాలామంది విసిగిపోయి మీరు చాలా కాన్ఫిడెంట్గా తయారవడము, మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ లుక్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయిందండి. మీ లుక్ని మీరు పూర్తిగా చేంజ్ చేసుకున్నారనమాట. డ్రెస్సింగ్ స్టైల్లో కానివ్వండి, హెయిర్ స్టైల్, జ్యువెలరీస్ అండ్ మేకప్, అలా చాలా బ్యూటిఫుల్గా తయారవుతున్నారు మీరు అనేది చూపిస్తుంది. కెమెరా కార్డ్కి క్లారిఫికేషన్. వాల్ట్ అండి. ఇక్కడ కెమెరా వచ్చింది కదా, ఇప్పుడు మనం ఫోటో తీసుకున్నామే అనుకోండి, కెమెరాలో మనం డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది, కానీ అలాగే ఉంటుంది కదా మన గ్యాలరీలో. ఓకే, అలాగే పర్సన్తో ఉన్న మీ జ్ఞాపకాలు ఏదైతే ఉంటాయో అవన్నీ, ఆ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ మైండ్లో నుంచి పోవడం లేదు. పాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తలుచుకుంటూ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా సపరేషన్ లాంటిది ఏర్పడి ఉంటే, ఈ పర్సన్ ఏదైనా రాంగ్గా మీ విషయంలో మాట్లాడి ఉంటే పదే పదే మీరు అది తలుచుకుంటూ మీరు బాధపడుతున్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అరే పర్సన్ ఏంటి ఇంత మాట అనేసారు, లేదా మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నాము, ఎంతో ప్రేమించాము, లేదా లైఫ్ లాంగ్ ఈ పర్సన్ మీతో ఉంటారనుకున్నాను అన్నట్టుగా మీరు ఈ పర్సన్ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నారు కదా. కానీ ఆ నమ్మకాన్ని పర్సన్ ఏదైనా విషయంలో ఒమ్ము చేసి ఉంటే
తను రియలైజ్ అవుతారండి. ఈ పర్సన్కి తెలుసు అండి ఆల్రెడీ. ఎందుకంటే తను మీతో ఉన్నప్పుడు తనకి ఎలా ఉంటుంది, అదర్ పర్సన్తో తను ఉంటే ఎలా ఉంటుంది, లేదా తను మీతో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, తను సింగిల్గా ఉన్నప్పుడు తనకి ఎంత లోన్లీగా అనిపిస్తుంది, అది తనకు అర్థం కావాలి. అలా అర్థం కావాలంటే కూడా మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. మీ వాల్యూ తనకు తెలియాలి కదా. మీ వాల్యూ తనకు తెలియాలి అంటే తనని నాకు నువ్వు వద్దు బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోయిన పర్సన్ని మీరు కదిలించకండి ఇంకా, ఓకేనా. తనంతలో తనే మళ్ళీ తిరిగి వస్తారు. 6 మంత్ పట్టొచ్చు, 1 ఇయర్ కూడా పట్టొచ్చు, కొంతమందికి 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. కానీ డెఫినెట్లీ పర్సన్ ఆ లోపల తను చేంజ్ అవుతారు. ఇప్పుడు ఈ పర్సన్ కొత్తగా ఏదైనా లైఫ్ స్టార్ట్ చేసి ఉంటే కొత్తలో చాలా బాగుంటుంది, కానీ రాను రాను అర్థమవుతుంది అనమాట మీ వాల్యూ, అదర్ పర్సన్ వాల్యూ అలా, ఓకే. కాబట్టి ఇక్కడ మీలో ఓపిక, మీలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే కార్డ్ వచ్చింది కదా, టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. మీరు ఎంత ఓపిక పడితే, ఎంత పేషెన్స్గా ఉంటే, మీరు ఎంత ఇంప్రూవ్ అయితే మీ లైఫ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు యూనివర్స్. బ్లూవింగ్ కేస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. బ్యూటిఫుల్ అండి. 10 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ బ్లూవింగ్ కీస్ అంటే ఇక్కడ ఈ పర్సన్ వైపు నుంచి మీకు అన్కండిషనల్ లవ్ వస్తుంది, మీరు రిసీవ్ చేసుకుంటారు, మళ్ళీ ఆ పర్సన్కి ఇస్తారనమాట. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఓకే. ఇద్దరి మధ్యలో ఈక్వల్ లవ్ అనేది ఉంటుందన్నమాట, ఓకే. ఫెయిర్నెస్, లవ్, అఫెక్షన్స్ అండ్ రిటర్న్. మీరు ఏదైతే ఇచ్చారో అది తిరిగి వస్తుంది, అన్కండిషనల్ లవ్ కూడా వస్తుంది. మీరు అనవసరంగా ఇక్కడ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉండకండి. ఏమవుతుందో ఏమో, ఈ పర్సన్ పూర్తిగా మర్చిపోతారేమో, దూరం అయిపోతారేమో, తన లైఫ్లో అదర్ పర్సన్ని తను చూస్ చేసుకుంటారేమో. తన లైఫ్లో 100 మంది రానివ్వండి, మరేం పర్వాలేదు, ఈ పర్సన్ మీ పర్సనే అవుతారు ఎప్పటికైనా సరే అండి. సో మీరు ఇలాంటి పర్సన్ నాకు ఎందుకు అంటే మీరు మోన్ అయిపోవచ్చు, కానీ ఈ పర్సన్ 100 మందితో తను రిలేషన్ పెట్టుకున్నారా, లేదా అందరితో ఫ్రెండ్షిప్ చేసి పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారా, వాట్ ఎవర్, కానీ పర్సన్ లాస్ట్కి ఏడిపోయి మీ అన్కండిషనల్ లవ్, మీతో విడదీయలేని బంధం కూడా పర్సన్ ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ, ఓకే. ఎందుకంటే మీరిద్దరు సోల్మేట్. ఇక్కడ సోల్మేట్ కార్డ్ వచ్చింది కదా. తన మనసుకు తెలుసు మీరు ఎలాంటి వారు, మీ మీద తనకి బ్యాడ్ ఒపీనియన్ లేదండి. మీరు ఒక బంగారం లాగా ఫీల్ అవుతారు పర్సన్, ఓకే. కీ ఆన్ ఏ రింగ్ క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సనల్ లైఫ్లో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట, ఓకే. మేబీ మీ జీవితం అనేది ఒక రాత్రిలో చేంజ్ అయిపోయి ఉంటుందండి. అంటే పర్సన్ నిర్ణయం అలా తీసుకుని ఉంటారని అర్థం ఇక్కడ, ఓకేనా. మీ జీవితం ఒకే ఒక రాత్రిలో తారుమారైపోయి ఉంటుందన్నమాట. తను తీసుకున్న నిర్ణయం మీ జీవితాన్ని ఎటు కాని పరిస్థితిలో పర్సన్ తీసుకెళ్ళి ఉంటారు. ఎందుకంటే తన లైఫ్లో ఆప్షన్స్ ఎవరో రావడం వల్ల మీరు ఏదైనా ఈ పర్సన్కి ఏదైనా చిన్న మాట అని ఉంటే కూడా ఈ పర్సన్ దానికి పెద్ద సీన్ క్రియేట్ చేసి ఎలాగైనా సరే మిమ్మల్ని పక్కకు తోయాలని తను చూసి మిమ్మల్ని తను దూరం పెట్టారు, ఓకే. కావాలని దూరం పెట్టారు ఈ పర్సన్. ఎందుకంటే తన లైఫ్లో చాలా రీజన్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట తన లైఫ్లో. కాబట్టి తనకు తెలుస్తుంది అదర్ పర్సన్ అండ్ మీరు మీ వాల్యూ ఈ పర్సన్కి తెలిసి వస్తుంది అనమాట. సోల్మేట్స్ కార్డ్కి క్లారిఫికేషన్. సోల్మేట్ కార్డ్కి క్లారిఫికేషన్. సోల్మేట్ కార్డ్కి సోల్మేట్ కార్డే క్లారిఫికేషన్ ఇచ్చిందండి. ఇక్కడ కూడా సోల్మేటే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్.
సోల్ కనెక్షన్, పార్ట్నర్షిప్, సోల్ కాంటాక్ట్ అండ్ లైఫ్ పార్ట్నర్. ఓకే, ఈ పర్సన్ ఎప్పటికైనా మీ లైఫ్ పార్ట్నరే అండి. ఒకవేళ మీ లవర్స్ అయి ఉంటే కూడా ఎప్పటికైనా మీరు లైఫ్ పార్ట్నర్గా మీరు ఉండబోతున్నారనమాట తనకి. ఓకే, మేబీ ఇక్కడ వచ్చింది కదా ఎంగేజ్మెంట్ కార్డ్, మేబీ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమో ఫ్యూచర్లో, చెప్పలేము కదా. ఈ పర్సన్ తను చాలా రిలేషన్షిప్ తను డీల్ అయ్యి, లేదా ఇంట్లో వారే చూసిన మ్యారేజ్ అంతా ఈ పర్సన్కి నచ్చకపోవడము, లేదా మీరిద్దరు సోల్మేట్ కాబట్టి ఈ బంధాన్ని తను దూరం పెట్టి తను ఉండలేకపోవడము, అలా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి ఈ పర్సన్ది మీది విడదీయలేని బంధం. డెఫినెట్లీ తను మీ సోల్మేట్ అండ్ తను మీ లైఫ్ పార్ట్నర్ అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఫ్యూచర్లో తను మీ పార్ట్నర్గా తను ఉంటారనమాట. మేబీ మంచి చెడు కష్టం నష్టంలో అన్నిటికీ తనే తోడు ఉంటారు అని ఈ కార్డ్ అనేది రీప్రజెంట్ చేస్తుందన్నమాట. ఓకే, ఎప్పటికైనా నీ కష్టంలోనూ నష్టంలోనూ ఈ పర్సనే నీకు తోడు ఉండబోతున్నారు. ఇప్పుడు ఏదో జరిగిపోతుందని నువ్వు భయపడకు, బాధపడకు అని ఇక్కడే యూనివర్స్ చెప్తున్నారనమాట. నాట్ ఎన్త్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తను స్టక్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారండి. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇక్కడ తను లాక్ అయిపోయినట్టుగా, తన కాన్ఫిడెన్స్ అంతా కోల్పోతున్నట్టుగా, అండ్ ఇక్కడ సెల్ఫ్ అండ్ సపోర్ట్ అనేది పర్సన్ కోల్పోతున్నట్టుగా, తనలో చాలా ఈగో కూడా ఉంది పర్సన్, అండ్ ఫియర్స్ ఉన్నాయి, ఫ్రస్ట్రేషన్ ఉంది పర్సన్కి. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో తనకి ఏమీ అర్థం కావడం లేదనమాట. ఈ పర్సన్కి ఇక్కడ 7 of Wands వచ్చింది, సోలార్ చక్ర తనకి బ్లాక్లో ఉంది. సో మీరు తనకి చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు, కానీ పర్సన్ తనని రిజెక్ట్ చేస్తున్నారనమాట. నాకు వద్దు, నా వల్ల కాదు, ఇదంతా నేను డీల్ చేసుకోలేను అన్నట్టుగా ఈ పర్సన్ తను దూరం పెట్టడం జరుగుతుంది. ద హ్యాంగర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. తనకి డెఫినెట్లీగా తనకి రీయూనియన్ కావాలి, కానీ తనలో ఏదైతే ఫియర్స్ ఉన్నాయో, ఈగో అండ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, అదే ఈ పర్సన్ని వెనుకకు లాగుతున్నాయండి. తన మీద తనకి నమ్మకం లేదు, కాన్ఫిడెంట్ లేదు. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ ఏదైనా నిర్ణయం కూడా తీసుకోవాలనుకుంటే ఈ పర్సన్కి సపోర్ట్ చేసేవారు తన లైఫ్లో ఎవరు లేరండి. తనకి మిమ్మల్ని చేరుకోవాలి అని పర్సన్కి ఉంది, కానీ ఓకే నేను ఉన్నాను, నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకో, నేను చూసుకుంటాను అన్నట్టుగా తనకు ధైర్యాన్ని ఇచ్చేవారు ఎవరు లేరనమాట. అవసరం తీరుగా ఉండేవారే ఉన్నారు, కానీ తనకు ధైర్యాన్ని ఇచ్చేవారు అండ్ సపోర్ట్ ఇచ్చేవారు ఎవరు లేరు అనేది చూపిస్తుంది. అందుకనే పర్సన్ చాలా భయంలో ఉన్నారనమాట. అసెండింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అండి. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఒక టైప్ సైకిల్ అయితే మీ లైఫ్లో ఎండ్ అయిపోయింది, ఇంకొక సైకిల్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే, మనకు టారోలో ఉంటుంది కదా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ద వరల్డ్ కార్డ్. ఓకే, అలా మీ లైఫ్లో ఒక ఫేస్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకొక న్యూ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా మొదలు పెట్టబోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మీ విషయంలో తను ఏదో నిర్ణయం తీసుకుని రాబోతున్నారనమాట. తను బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి అక్కడ ఇక్కడ అన్నట్టుగా తను ఆ ఉద్దేశంతో మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం చూపిస్తుంది. కానీ రాను రాను మళ్ళీ ఈ రిలేషన్షిప్ అనేది ఎటువైపు వెళ్తుందో చెప్పలేం, కానీ తన మనసులో ఉన్న ఉద్దేశాలు అయితే ఇవ్వండి. ఈ పర్సన్ అపాలజీ కూడా చెప్పడం చూపిస్తుందండి. మేబీ మీకు అపాలజీ అడగాలి అని పర్సన్కి ఉండొచ్చు, అండ్ మేబీ పర్సన్ దేవుడి దగ్గర మిమ్మల్ని ప్రేయర్ చేసుకోవడం, మీరు తనకి కలవాలి అండ్ మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలి. బ్యాక్ టు బ్యాక్ కార్డ్ ఎలా వస్తున్నాయో చూడండి. ద స్టార్ కార్డ్
అండ్ నైట్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, డెత్ అండ్ ద హెరోఫెంట్ అనమాట. అండ్ ఇక్కడ అన్ని మేజర్ రకన జడ్జ్మెంట్. ఓకే, తను చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, మాట్లాడాలని ఉంది పర్సన్కి. అండ్ మేబీ ఇంట్లో వారిని ఒప్పించుకోవాలి అనే అలాంటి ఉద్దేశంలో కూడా పర్సన్ ఉండొచ్చు. ఓకే, ద రన్నర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓ టవర్, అర్థమైందండి. ఇక్కడ ఈ పర్సన్ కొన్ని ఫియర్స్ వల్ల మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయారు. తను కొన్ని బెనిఫిట్స్ మీ సైడ్ నుంచి తను తీసుకున్నారనమాట. మేబీ ఫిజికల్ నీడ్స్ కావచ్చు. ఓకే, అలా ఈ పర్సన్ మీతో కొన్ని రోజులు బాగుండి తను పారిపోవడం లాంటిది అనమాట. ఓకే, ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ యాక్షన్ తీసుకోలేను, కలిసి ఉండడము, కమిట్మెంట్ ఇవ్వడము అలా నా వల్ల కాదు అని పర్సన్ మీ లైఫ్లో నుంచి తను పారిపోయారు. నాకు వద్దు ఇంకా నువ్వు అన్నట్టుగా. సో మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరు మానసికంగా చాలామంది కుంగిపోయి ఉంటారు. ఈ పర్సన్ విషయంలో ఇంత బాధపడతాము అండ్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటాము, లేదా కొన్ని బెనిఫిట్స్ ఈ పర్సన్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు కదా, అక్కడ మీరు చాలామంది బాధపడి ఉంటారు కదా. అరే పర్సన్ ఇలా ఎంత ఘోరంగా మోసం చేస్తారని అనుకోలేదు, అలా ఫినాన్షియల్గా దెబ్బతినడము, అలా చాలా విధాలుగా మీరైతే బాధపడ్డారు ఈ పర్సన్ విషయంలో. తన ఫిజికల్ నీడ్స్ కూడా ఈ పర్సన్ తీసుకుని వెళ్ళిపోవడం అలా ఏదైనా జరిగి ఉంటుంది. ఓకే, అలాంటి పర్సన్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన దానికి మీరు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు. అండ్ ఇలా చూసి ఈ పర్సన్కి తనకి సరిగా నిద్రపోవడం లేదు, మేబీ భయపడుతున్నారని చెప్పొచ్చండి. తను ఏదైతే నమ్మక ద్రోహం చేశారో, బీట్రేల్ అనేది చాలా చేశారు ఈ పర్సన్. ఎంత నమ్మకంగా అండ్ ఎంత అమాయకంగా అండ్ ఎంత లవబుల్గా ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారో, అలా తన సాడిజం ఈ పర్సన్ తన మేబీ కన్నింగ్ నేచర్ అనేది చూపించారనమాట. అది మీరు తట్టుకోలేకపోయారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు రీడింగ్ ఎలా అనిపించిందండి? నచ్చిందా? సో ఇదంతా నాకైతే చాలా నిజాలు బయటపడ్డాయని అనిపిస్తుంది ఈరోజు రీడింగ్లో. మేబీ మీ పర్సన్ వైపు నుంచి, మీ వైపు నుంచి చాలా నిజాలు అయితే బయటకు వచ్చాయి ఈ రీడింగ్లో అనేది అనిపిస్తుంది అనమాట. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వలన అండ్ క్లెయిమ్ చేసుకోవడం వలన మీలాంటి వారికి చాలామందికి హెల్ప్ అవ్వాలండి. అండ్ వారికి కూడా ఈ మెసేజ్ అనేది రీచ్ అవ్వాలి కదా. సో వారికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం అండ్ అలాగే క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు మనము అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. మేషరాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారు అండ్ హీల్ అవుతున్నారు. వృషభ రాశి వారు 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారు అండ్ స్టక్ అయిపోయి ఉంటారు. అండ్ మిథున రాశి వారు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తుంది, మేబీ మనీ ఫ్లో ఉండొచ్చు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉంటారండి మీరు. అండ్ కన్యా రాశి వారు
మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఏదో విషయంగా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటారు. వృశ్చిక రాశి వారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి, మీకు చాలా డిప్రెషన్లో ఉన్నారు. అండ్ ధనుసు రాశి వారు మీ లైఫ్లో టవర్ పడబోతుంది. కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, మీ లైఫ్లో ఏదో చేంజ్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ మీ లైఫ్లో ఏదో రిలేషన్ అయితే మీరు వద్దనుకుంటున్నారండి. ఓకే, కుంభరాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మీనరాశి వారు డెత్ అండ్ రిబర్త్ అవుతుందన్నమాట. ఓకేనా, సో కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే అండి, రీడింగ్ నచ్చిందో? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.